నా పేరు మేఘ నర్సయ్య. నేను 6 గంటలకు వచ్చిన. 6 గంటలకు వచ్చి ఈడ చూసే వరకు ఈ డబ్బా ఉట్టిగానే ఉన్నది. లోపల సామాన్లు అంతా తిప్పుకపోయింది. నేను వ్యవసాయం చేసుకునే రైతుని. మాది సోడిచిపల్లి. చెప్పు. కరెంట్ ట్రాన్స్ఫారం డబ్బా అయితే వచ్చి ఈడ లైన్ మ్యాన్ సార్ వస్తే చెప్తే వచ్చి చూసిపోయింది. దాని పంజనం చేసుకుందామని రాసుకపోయింది. గుర్తు తెలియని దొంగలు వచ్చి రాత్రిపూట దాన్ని పలుగొట్టుకొని ఎత్తుకపోయింది. ఇప్పుడు గొడ్లకు నీళ్ళకు కావాలి, మాకు నీళ్ళకు కావాలి. నారాయణగిరి వెయ్యి గారు వచ్చాడు. సార్ మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఇట్లా దొంగలు దోసుకపోయిందంటే మేము తొందరగానే చేయించి పెడతామని చెప్పిపోయింది. సోడేపల్లి గ్రామ శివార్లో గల 2 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఈరోజు తెల్లవారుజామున అంటే 1 నుంచి 3 గంటల మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి దానిలో ఉన్న కాపర్ వైర్ను దొంగిలించుకొని పోయారు. దానివల్ల డిపార్ట్మెంట్కు 10,000కు ఒక ట్రాన్స్ఫార్మర్ చొప్పున మొత్తం 20,000 నష్టం జరిగింది. రైతులకు విద్యుత్ అంతరాయం జరుగుతుంది. ఇది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. రైతులు అప్రమత్తంగా ఉండి అనుమానిత వ్యక్తుల గురించి ఏమైనా సమాచారం తెలిసినా కానీ సంబంధిత పోలీస్ స్టేషన్లో నమోదు చేయాల్సిందిగా కోరుతున్నాను. స్థానిక భూమి గల రైతులు మాకు సమాచారం ఇవ్వడంతో మేము వెళ్ళి చూడగా అది ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి దాంట్లో ఉన్న కాపర్ వైర్ను దొంగలించారు గుర్తు తెలియని వ్యక్తులు. కావున అందరూ రైతులు అప్రమత్తంగా ఉండి ఏమైనా సమాచారం తెలిస్తే వెంబడే మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం.